ఓం శ్రీ గురుభ్యో నమః. కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల శకుంతలైనటువంటి నాకు నమస్కారములు భగవత్ స్వరూపులైన ప్రతి ఒక్కరికి తెలియచేసుకుంటున్నాను. ఈ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు తెలియచేసుకుంటూ, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ గ్రూప్స్లో షేర్ చేసి, లైక్ చేసి ఈ కాంతికిరణాలు ఛానల్కి మీ అందరూ కూడా చేయూతనివ్వవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ భాగంలో ఒక చక్కటి విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకుందాము. అదేమిటంటే, శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు తమ శిష్యుల్ని ఉద్దేశించి ఎన్నో చక్కటి బోధల్ని తమ శిష్యులకి తెలియజేస్తూ ఉండేవారు. చిన్న చిన్న కథల రూపంలో ఆయన చిన్న చిన్న వాక్యాల ద్వారా సామాన్యుడు కూడా పరమార్థతత్వాన్ని అర్థమయ్యే సామాన్యుడికి కూడా పరమార్థతత్వం అర్థమయ్యే రీతిలో ఆయన ఎంతో చక్కటి బోధల్ని ఆయన చేస్తూ ఉండేవారు అన్నమాట. ఎందుకంటే ఆయన ఉద్దేశం ప్రతి ఒక్కరూ భగవత్ తత్వాన్ని అందుకోవాలని, దాంట్లో ఏ విధంగా ఉంటే ఆ యొక్క జీవుడు భగవంతుడి దగ్గర అవుతాడు అనేటటువంటి ఇదితోటి శ్రీరామకృష్ణ వారు శిష్యులకి ఎన్నో చక్కటి విషయాన్ని ప్రబోధిస్తూ ఉండేవారు. అయితే ఆ సందర్భంగా శ్రీరామకృష్ణ వారు ఒకసారి తన శిష్యులతో ఒక సూక్తిలోని విషయాల్ని ఈ విధంగా ప్రస్తావించారు. చేపలు దూరంగా ఉండవచ్చు, కానీ రుచికరమైన ఎరని నీళ్లలో వేసినప్పుడు అవన్నీ అన్ని వైపుల నుండి వస్తాయి. అలానే శ్రద్ధాభక్తులు నిండిన హృదయం గల పవిత్ర భక్తుని దగ్గరికి భగవంతుడు సత్వరం వస్తాడు అని చెప్తున్నారు. ఎంత చక్కటి విషయం ఆయన ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. మనం శ్రద్ధతో ఏ పని చేసినా కూడా ఆ శ్రద్ధకి మనం భక్తిని జోడించి చేస్తే కనుక తప్పకుండా ఈ శ్రద్ధాభక్తులతో ఎవరైతే కనుక చక్కటి వాళ్ళ కార్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారో అటువంటి వారి దగ్గరికి భగవంతుడు చక్కగా వారి దగ్గరే ఉంటారు, వారి దగ్గరికి సత్వరం వస్తారు అని చెప్పేసి ఈ విధంగా శ్రీరామకృష్ణుల వారు తెలియచేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? తన యొక్క భక్తులతో ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్క పని కూడా ఆ పనిని ఎంత వీలుంటే అంత శ్రద్ధగా నిర్వహించమని ఆయన తెలియజేస్తున్నారు. శ్రద్ధగా నిర్వహిస్తే ఏ పనైనా కూడా అది సత్వరమే విజయాన్ని చేకూరుస్తుంది. అది కాకుండా శ్రద్ధే కాకుండా ఆ శ్రద్ధకి ఈ యొక్క భక్తి తత్వాన్ని కూడా మనం జోడించి చేసినట్లయితే కనుక ఆ భగవంతుడి తత్వాన్ని చక్కగా తెలుసుకుని ఆ పని ఆ భగవంతుడి ద్వారానే భగవంతుడే మన చేత చేయిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం మనసులో పెట్టుకుని ఒక పనిని శ్రద్ధతో నిర్వహిస్తే తప్పకుండా ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అని ఈ విధంగా శ్రీరామకృష్ణుల వారు తన శిష్యులకి తెలియజేస్తున్నారు. ఏ విధంగా చేపలైతే ఒక ఎర వేయగానే, రుచికరమైన ఎర వేయగానే ఎక్కడెక్కడో చెరువులో ఉన్న చేపలన్నీ కూడా ఎర దగ్గరికి ఎలా వచ్చేస్తాయో, అలాగే భగవంతుడు కూడా మనం ఒక పనిని మనం ఏ పని చేసినప్పటికీ కూడా అది శ్రద్ధతో నిర్వహిస్తే దానికి తోడు భక్తిని కూడా దాని తోడు భక్తిని కూడా చక్కగా చేకూర్చి మనం ఒక పని చేస్తే కనుక తప్పకుండా సత్వరమే భగవంతుడు మన దగ్గరే ఉంటాడు, మన దగ్గరికి వస్తాడు అని ఈ విధంగా శ్రీరామకృష్ణ వారు మనకి తెలియచేస్తున్నారు. అది కాకుండా భగవద్గీతలో కూడా శ్రద్ధ గురించి చక్కటి విషయాలు మనకి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేశారు. 4వ అధ్యాయంలో 39, 30, 40 శ్లోకాలు చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. శ్రద్ధ ఉన్నవాడు చేస్తే ఎలా ఉంటుంది, శ్రద్ధ లేనివాడు చేస్తే ఏ విధంగా ఉంటుంది అని ఈ విధంగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియచేయడం జరిగింది. అంటే శ్రద్ధ ఎంత అవసరమో మన జీవితంలో, భక్తి ఎంత అవసరమో మన జీవితంలో మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ కనుక భగవద్గీతలో కనుక చూసినట్లయితే శ్రద్ధావాల్లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు. అంటే అర్జునుడిని నిమిత్తమాత్రుగా చేసుకుని ఈ విషయాన్ని మనందరికీ తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు భగవానుడు? జితేంద్రియుడు, సాధనాపరుడు, శ్రద్ధాళువైన మనుజునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందును అని ఈ విధంగా భగవద్గీతలో తెలియచేయడం జరిగింది. అంటే ఎవరైతే ఏ మానవుడైతే ఒక పనిని
చక్కగా శ్రద్ధతో నిర్వహించినట్లయితే కనుక అతనికి భగవతత్వ జ్ఞానం కూడా లభిస్తుంది. ఆ పని చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి భగవతత్వ జ్ఞానం కూడా లభిస్తుంది అని తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే కనుక భగవంతుడి యొక్క జ్ఞానం లభిస్తుందో వెంటనే అతనికి, ఆ మనుజుడికి, ఆ మానవుడికి భగవతత్వ రూపమైన పరమశాంతిని పొందుతాడు అని ఈ విధంగా తెలియచేయడం జరిగింది. అంటే మన శ్రద్ధాభక్తులతో కనుక ఒక పని చేస్తే కనుక మనకి భగవతత్వ రూపమైనటువంటి మనందరం కూడా పరమశాంతిని పొందుతాము. ఆ భగవత్ తత్వానికి సంబంధించిన జ్ఞానం కూడా మనకి చక్కగా అర్థమవుతుంది అని ఈ విధంగా మనకి తెలియచేయడం జరిగింది. అటువంటి జ్ఞానం, భగవంతుడి యొక్క జ్ఞానం మనకు లభిస్తుంది అని తెలియచేయడం జరిగింది. అయితే ఒక పనిని అశ్రద్ధతో చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. అగ్నస్య శ్రద్ధదానస్య సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. ఏమంటున్నారు శ్రీకృష్ణ భగవానుడు? అవివేకి, శ్రద్ధారహితుడు అయినటువంటి సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే అగును. అట్టి సంశయాత్మునకి ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు అంటున్నారు. ఇక్కడ ఎంత చక్కగా తెలియచేయడమైంది. ఎప్పుడైనా మనం అశ్రద్ధతో పని చేస్తే మనం ఒక అవివేకి అని అనుకోవాలి. మనం అశ్రద్ధ ఎప్పటికీ పనికిరాదు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధతో పనిచేసిన వాడు అవివేకి అంటారు. అది కాకుండా అటువంటి శ్రద్ధ లేనివాడు, అది కాకుండా భగవంతుడి యందు సంశయాత్మకుడికి కూడా ఈ యొక్క భగవతత్వ పరమార్థం అర్థం కాదు. భగవంతుడు ఉన్నాడా లేదా అని చింతన చేస్తూ ఉన్నాడా లేదా అటువంటి సంశయాత్మ బుద్ధికి మట్టుకు ఎప్పుడూ భగవంతుడు చిక్కడు. ఒక పనిని మనం శ్రద్ధతో చేస్తూ దానికి భక్తిని జోడించినట్లయితే, అంటే భగవంతునందు పూర్తి నమ్మకంతో ఆ పనిని మనం చేసినట్లయితే కనుక అప్పుడు చక్కగా విజయం లభిస్తుందని ఇందాకనే మనం తెలియచేసుకున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే కనుక ఒక మానవుడికి సంశయాత్ముడిగా ఉంటాడో, అతనికి సంశయంగా ఉంటుంది భగవంతుడు ఉన్నాడా లేదా అటువంటి సంశయాత్ముడికి ఎప్పుడూ కూడా పరమార్థతత్వం అర్థం కాదు. అది ఎప్పటికీ కూడా చేకూరదు. అది కాకుండా అతడు భ్రష్టుడే అవుతాడు. ఏ విధంగా భ్రష్టుడవుతాడు? అటువంటి సంశయాత్ముడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎట్టి సుఖము ఉండదు అని భగవానుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. ఇందాక శ్రద్ధతో పనిచేస్తే ఎంత చక్కటి సంగతి మనం తెలుసుకున్నాము. ఎప్పుడైతే శ్రద్ధతో భగవంతుడి యందు నమ్మకంతో మనం పనిచేస్తే కనుక మనం ఇహలోకంలోనూ సుఖపడతాము, పరలోకంలోనూ సుఖపడతాము. ఎందుకంటే మనకి భగవత్ తత్వ రూపమైన పరమశాంతిని మనం పొందుతాము. భగవత్ తత్వాన్ని, జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాం. కాకపోతే ఈ యొక్క సంశయాత్ముడికి, శ్రద్ధ లేని వాడికి మటుకు పరమార్థ విషయం మటుకు ఎప్పటికీ అర్థం కాదు. అటువంటి వానికి ఇక్కడ అంటే ఇహలోకంలోనూ పరలోకంలో కూడా శాంతి లభించదు, సుఖం ఉండదు అని ఈ విధంగా తెలియచేయడం జరిగింది. ఈ విధంగా మనం ఒక చక్కటి విషయాన్ని ఈ యొక్క భాగంలో ఈరోజు మనం ప్రస్తావించుకుందాము. మరికొన్ని విశేషాలతో మరి ఒక భాగంలో మనం చెప్పుకుందాము. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.